మరి ఈరోజు ఇంతమంది ఉంటారు అనుకోలేదు. ఏదో అంటే పాండమిక్ టైంలో ఒక 15-20 మ్యాక్స్ అంటే ఒక 40 అనుకున్నాను, కానీ బట్ మోర్ దెన్ దట్ వీ గ్యాదర్ 200. ప్రైజ్ గాడ్. ఇంతమంది గ్యాదర్ అయ్యామంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్స్ సెకండ్ ఇంత గ్యాదరింగ్. ఫస్ట్ నేను కాకినాడలో అక్టోబర్లో అనుకుంటా, October 2 చాలా పెద్ద గ్యాదరింగ్ అక్కడ. తర్వాత మళ్ళీ గ్యాదరింగ్ ఇక్కడ చూస్తాను. అంటే ఇలాంటి పాండమిక్ టైంలో కూడా దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడంటే ఇట్స్ రియల్లీ వి ఆనర్ గాడ్. ఆమేన్. చాలా సంతోషం. మరి యూట్యూబ్లో ఎంతమంది నా సాంగ్స్ వింటున్నారో, వాక్యాలు వింటున్నా నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు చాలా మెసేజెస్లో చాలా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చాలా రకాలైనటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ యూత్, ఈరోజు ఉన్నటువంటి యవనస్తులు చాలా జ్ఞానవంతులు, చాలా తెలివి ఉంది వాళ్ళకి. అంటే అప్పుడు ఒక 30 years బ్యాక్ చూసుకున్నట్లయితే అంత యవనస్తులకు అంత జ్ఞానం లేదు. ఇప్పుడు వచ్చేటటువంటి యవనస్తులకు చాలా జ్ఞానం ఉంది. కాకపోతే జ్ఞానము బైబిల్లో కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే లౌకిక జ్ఞానము, మనుష్య జ్ఞానము, దేవుని జ్ఞానము, దయ్యముల జ్ఞానము, 4 జ్ఞానాలు ఉన్నాయి. ఈ జ్ఞానంలో నీ జ్ఞానం ఏంటి అనేది ఆలోచించుకుంటే అది నీకే తెలియాలి. నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న టైంలో 2011లో నేను బయటకు వచ్చాను. నేను 12 ఐ బీన్ టు ద ఫిలిం ఫీల్డ్ మోర్ దెన్ 12 years అనమాట. ఐ యూస్ టు వర్క్ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ ఫర్ 12 years, 12 ఏళ్ళు పైగా పనిచేశాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి పెరిగాను. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. సో మా గ్రాండ్ పాలు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో పాటలు రాశారు 1870s నుంచి. 1870sలో ఎవరున్నారు ఇక్కడ? 1870లో మీరుంటే నేను ఇక్కడ ఉండను. అలాంటి ఒక తరం నుంచి ఇంకో తరానికి జనరేషన్ మారుతున్నప్పుడు కూడా మరి దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి, మా కుటుంబానికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మ్యూజిక్. MUSIC. ఒకసారి మా నాన్నగారిని అడిగాను నేను, మ్యూజిక్ అంటే ఏంటి డాడీ అని, 9th క్లాస్లో. ఆయన మంచి రైటర్. ఆయన SP బాలసుబ్రహ్మణ్యం మా నాన్నగారు కలిసి ఇక్కడ చెన్నైలో ఇంజనీరింగ్ కాలేజ్ చేసేటప్పుడు అక్కడ ఉండేవాళ్ళు అనమాట, చెన్నైలో. ఆయన ఒక మాట అన్నాడు, M stands for mighty, U stands for unity, I stands for infinity, S stands for sanity, I stands for infinity, and last C stands for creativity. Amen. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. మైటీ, యూనిటీ, శానిటీ, ఇన్ఫినిటీ, క్రియేటివిటీ. అదంతా చూసుకున్నట్లయితే సర్వోన్నతుడైన దేవుడైన అర్థం. ఆమెన్. అప్పుడు మ్యూజిక్లో దాని అర్థం అట్లా ఉంది. ఇప్పుడు మ్యూజిక్లో సిక్నెస్ ఉంది. దెర్ ఇస్ ఎ సిక్నెస్ ఇన్ మ్యూజిక్. అంటే చూస్తే అప్పుడు పాడినటువంటి పాటలు ఇప్పుడు వస్తున్నటువంటి పాటల్లో చాలా వ్యత్యాసం ఉంది. మొన్న పాట వింటున్నాను నేను, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక, యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా
నన్ను ప్రేమించినావు. ఇలాంటి పాటలు వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నిజంగా వాళ్ళు వాగ్గేయకారులు. ఒక మంచి సంగీతము, సాహిత్యము క్రైస్తవులోనే ఉంది. అది సినిమా వాళ్ళకు కూడా తెలుసు. నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నప్పుడు చాలాసార్లు మీరు నా సాక్ష్యంలో వినుంటే, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. వేటూరు సుందరరామూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, పెద్ద పెద్ద రైటర్స్ ఉన్నారు. వైరముత్తు అని తమిళ్ డబ్బింగ్ రాసినటువంటి, ఒకే ఒకటి రాసినటువంటి వైరముత్తు, ఇలాంటి వాళ్ళు చాలామందిని కలిశాను. నేను వాళ్ళతో పనిచేస్తాను. ఈరోజు మనం ఉన్నటువంటి ఈ తరంలో మనం దేవుడి దగ్గర ఏం నేర్చుకుంటున్నాం? చాలామంది చాలా సంవత్సరాలుగా ఆలయానికి రావచ్చు, వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళి నువ్వు యూట్యూబ్లో పాటలు వినొచ్చు, సినిమాలు చూడొచ్చు. చాలామంది సీరియల్ చూస్తూ వచ్చి కూర్చుండొచ్చు. ఇక్కడ చాలామందికి ఆ ఫ్యాన్స్, ఈ ఫ్యాన్స్, పలానా హీరో హృదయాల్లో ఉండొచ్చు. పర్లేదు, సత్యం మాట్లాడుకుందాం. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఒక ప్రపంచనాన్ని తీసుకొచ్చాడు ఆయన. When he came down from heaven, he brought some valuable things and which man cannot understand. ప్రపంచము అర్థం చేసుకోలేనటువంటి గొప్ప విషయాలు ఆయన మనకి బోధించాడు. నేను సినిమా పరిశ్రమ ఉన్నప్పుడు చాలా పాటలు రాశాను, 1000 సినిమా పాటలు రాశాను. అందులో చాలా భూత సాహిత్యాలు కూడా ఉన్నాయి. నేను అనుకుంటుంటాను ఎప్పుడు, అంటే సినిమా పాట రాయడం కూడా అంత ఈజీ ఏం కాదు. దానికి చాలా పుస్తకాలు చదవాలి. ఒక సినిమా పాట రాస్తే 2.5 లక్షలు 3 లక్షలు ఇస్తారు. ఒక 15-20 నిమిషాల్లో నువ్వు పాట రాయగలిగితే మంచిది. రోజుకో 3 పాటలు రాసుకున్నావు అనుకో, చాలా డబ్బులు. ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తే, నేను 2008లో 9లో, ఇప్పుడు నేను ఏదైనా ప్రశ్న వేసినప్పుడు ఆన్సర్ చెప్పలేదనుకోండి, ఈరోజు నేను ఆలోచిస్తుంటాను, దేవుడు నన్ను పిలిచాడు, నేను వచ్చాను. చాలామంది చాలా రకాలుగా నన్ను ప్రశ్నించారు. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు ఉండుంటే యవ్వనస్తులకి చాలా మంచి పాటలు ఇచ్చేవాడు కదా. 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత నీకు సినిమాలు వస్తున్న టైంలో నువ్వు వెళ్ళిపోయావు. దానికి ముందుగా నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాను. చాలా చిన్న వయసులో నాకు జాబ్ వచ్చింది, అది విడిచిపెట్టాను. తర్వాత ఇందులోకి వచ్చాను. ఇందులో సాధిద్దామని ఇందులో చాలా సంవత్సరాలు ప్రయత్నించి నాకు అవకాశాలు వస్తున్న టైంలో దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నువ్వేం సాధించినట్టు? పోనీ అటు గవర్నమెంట్ ఉద్యోగం చేయలేదు, ఇటు సినిమా ఫీల్డ్లో నువ్వు మంచి టైంలో నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు చాలామందిని పోగొట్టుకున్నావు, చాలామందిని ఐఏఎస్ని, ఐపీఎస్ని, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని చాలామందిని పోగొట్టుకున్నావు. నేనన్నా చాలా ఆలోచించి ఒకటే మాట అన్నాను, నేను ఎవరిని పోగొట్టుకున్నాను తెలియదు కానీ నేను క్రీస్తుని సంపాదించుకున్నాను అన్నాను. ఆమేన్. క్రీస్తుని సంపాదించుకోవడం అంటే ఏదో నోటి మాటలతో చెప్పినంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు. చాలా పరీక్షలు పెడతాడు ఆయన. ఆదికాండంలో 22వ అధ్యాయం 1వ వచనంలో గాడ్ టెస్టెడ్ అబ్రహాం కదా. దేవుడు అబ్రహామును ఏం చేశాను? పరిశోధించను. పరిశోధిస్తాడు నిన్ను కూడా, ఊరికనే కాదు, చాలా ఇంపార్టెంట్ అది. దేవుడు అబ్రహామును పరిశోధించను. చూస్తే ఆ 10 వచనాలు గమనించినట్లయితే, వెన్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం, అబ్రహాం సక్సెస్ అయ్యాడా లేదా? 10వ వచనంలో దానికి ఆన్సర్ ఉంటుంది. ఏముంది అక్కడ? చూడండి, అక్కడ ఒక ఆన్సర్ ఏంటంటే, నేను పెట్టినటువంటి పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు. దాన్ని బట్టి దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, నువ్వు నాకు భయపడుచున్నావని ఇందును బట్టి నేను తెలుసుకొనుచున్నాను అన్నాడు దేవుడు. ఆమేన్. నువ్వు దేవుడికి భయపడదువుగాక. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, 10th క్లాస్ చదివే వాళ్ళకి దేవుడు ఏం క్వశ్చన్ పేపర్ ఇస్తాడు? 10th క్లాస్ క్వశ్చన్ పేపరే ఇస్తాడు. గ్రాడ్యుయేషన్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడు. ఆమేన్. 7th స్టాండర్డ్కి 7th క్లాస్ క్వశ్చన్ పేపరే వస్తుంది, 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడు. కానీ చాలామంది 10th క్లాస్ రాసేవాళ్ళు పీజీ రాస్తున్న ఫేస్ పెడతారు, నాకు చాలా టఫ్ వచ్చింది వాళ్ళ క్వశ్చన్ పేపర్ అని. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు పరిశోధించినప్పుడు నువ్వు ఎంత తట్టుకోగలవో, నువ్వు ఎంత దాన్ని భరించగలవో అంతవరకే నిన్ను పరీక్షిస్తాడు. ఆమేన్. ఆ పరిశోధనలో నువ్వు నిలబడదువుగాక. ఆయన ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూస్తాం మనం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. మార్క్ 5:5 చదవండి. చూస్తే
చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అది. ఇప్పుడు గెరాసీము ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి వ్యక్తి వస్తూ ఉన్నాడు. అతను ఎలా ఉన్నాడు? వాడు గాయపరుచుకుంటా ఉన్నాడు. నేను సినిమా పరిశ్రమలో ఉన్నప్పుడు నేను చాలా సందర్భాలలో హీరోయిన్లు వాళ్ళు గాయపరచుకోవడం చూశాను నేను. ఈవెన్ మ్యూజిషియన్స్ కూడా. ఈరోజు చాలామంది వాళ్ళు గాయపరుచుకుంటా ఉన్నారు. నాకు అది దక్కలేదు, నాకు ఇది దక్కలేదు, నేను ఫలానాని ప్రేమించాను, ఫలానా అమ్మాయిని ప్రేమించాను, నాకు అది దక్కలేదు, లేకపోతే మా నాన్న అడిగింది నాకు ఇవ్వట్లేదు అని చాలామంది వాళ్ళు గాయపరుచుకుంటా ఉన్నారు. కొంతమంది అలిగి చర్చికి రారు. నేనంటాను చాలాసార్లు, నువ్వు నీ యొక్క మాడు ముఖాన్ని జయించుదువుగాక. ఆమెన్. చాలామంది ఫీల్ అయిపోతుంటారు, ఊరికని చిన్నదాన్ని ఫీల్ అవుతుంటారు. ముట్టె మాడుస్తారు, ఇంత పొడుగు సాగుతుంటుంది. చిన్న మాట అంటే తట్టుకోలేరు. నీకు పరలోక రాజ్యం ఎందుకంట? నేను పరలోక రాజ్యంలో మాడు ముఖాలు కూర్చొని ఉంటారా? జస్ట్ ఇమాజిన్, కళ్ళు మూసుకొని మాడు ముఖం ఒకసారి ఆలోచించి పరలోక రాజ్యం. యూ కాంట్ ఇమాజిన్ దాట్. ఇంకోటి తెలుసా, నరకంలో నవ్వు ఉండదంట. నరకంలో నవ్వగలవు నువ్వు? యూ కాంట్ స్మైల్ దేర్. నవ్వలేవు. పరలోకంలో సంతోషిస్తావు. చాలామంది ఫీల్ అయిపోతుంటారు. నువ్వు ఫీల్ అయిపోతే దేవుడు నిన్నెందుకు వాడుకుంటాడు? నీ పక్కనోడి వాడుకుంటాడు. అందుకనే నతాలీని చూసినప్పుడు ఇతను నిజమైన ఇజ్రాయేలీయుడు అన్నాడు. ఆమేన్. ఇతను నిజమైన ఇజ్రాయేలీయుడు. అంటే అర్థమైంది తెలుసా? ఆ పక్కనున్నాడు దొంగోడు అని అర్థం. ఈమె నిజమైన క్రైస్తవురాలంటే ఆ పక్కన దొంగ క్రైస్తవురాలు ఉందని అర్థం. ఇతను నిజమైన యూదుడు అంటే దొంగ యూదులు ఉన్నారని అర్థం. నిజమైన బోధకుడు అంటే అబద్ధ బోధకులు ఉన్నారని అర్థం. అది యేసుప్రభు మాట్లాడే స్ట్రైట్ అటాక్. నిజమైన క్రైస్తవత్వం, నిజమైనటువంటి ఇజ్రాయేలీ. ఈరోజు నేను ఆలోచిస్తుంటాను, వెన్ యూ కమ్ టు ద చర్చ్, వెన్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ అదర్స్, వెన్ యూ హ్యావ్ ఎ గ్రేట్ అబండెన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, యూ షుడ్ నో హూ ఈజ్ యువర్ గాడ్ టుడే. నీ దేవుడు ఎవరు? హూ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు సంగీతమా? చాలామంది అంటుంటారు, సంగీతం నా ప్రాణం, నా దేవుడు. చాలామందికి చాలా దేవుళ్ళు ఉన్నారు ఈరోజు కదా. నేను అది లేక బ్రతకలేను, ఇది లేక బ్రతకలేను. ఆ వ్యక్తి ఆ గెరాసీము ప్రాంతంలో వస్తున్నప్పుడు హీ ఎన్కౌంటర్ జీసస్. వెనెవర్ యూ ఎన్కౌంటర్ జీసస్, యూ విల్ గెట్ ద గ్రేట్ డెలివరెన్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. నువ్వు దేవుడు నీకు తారసపడ్డప్పుడు నీకు విడుదల వస్తుంది. వెన్ జక్కయ్య సా జీసస్, జక్కయ్య యేసుప్రభుని చూసినప్పుడు, ఎన్కౌంటర్ అయినప్పుడు ఏం జరిగింది? సో హీ గాట్ డెలివరెన్స్ ఫ్రమ్ మనీ. ఆమేన్. ధనం నుంచి అతనికి విడుదల కలిగింది. దట్స్ వై హీ స్పోక్, లార్డ్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ బ్యాక్ ద 4 times మనీ బ్యాక్ ఇచ్చేస్తానన్నాడు. యేసుప్రభు ఏం ప్రసంగాలు చేయలేదు అక్కడ. నో మోర్ మెసేజెస్, నో మోర్ ప్రీచింగ్, జస్ట్ హీ వాజ్ అబ్జర్వింగ్ హిమ్. ఆయన గమనిస్తూ ఉన్నాడు. టుడే గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ హిస్ పీపుల్, హిస్ చర్చ్. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ గోయింగ్ టు గెట్ ద గ్రేట్ టెస్ట్ ఇన్ ద డేస్ టు కమ్. ఆమేన్. దేవుడు అబ్రహామును పరిశోధించను. నువ్వు ఇందుని బట్టి నాకు భయపడుచున్నావని నేను గమనించాను, నేను తెలుసుకుంటున్నా. వెన్ 22 Genesis chapter 22 verse 10. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ వ్యక్తి గాయపరుచుకుంటా ఉన్నాడు. చాలామంది యవనస్తులు, నేను బంజారాహిల్స్లో 2004, 5, 6, 7లో నేనున్న ప్రాంతాల్లో చాలామంది హీరోయిన్లు సూసైడ్ చేసుకున్నారు. నైట్ బాగానే షూటింగ్ అయ్యి వచ్చింది ఒక ఆమె, తెల్లారి చూస్తే చనిపోయిందా. డోర్ ఓపెన్ చేస్తే పోలీసులు డోర్ ఓపెన్ చేయగానే మొత్తం బ్లడ్, ఇదంతా బ్లడ్. చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి, 22 ఏజ్. సూసైడ్ బ్లేడ్ పెట్టి నవ్వు కోసేసుకుంది. ఎవరినో ప్రేమించిందంట.
దిస్ హ్యాపెన్ 2000 years ago. దేవుడు అడుగుతాడు నీ పేరేంటి అని, ఆయనకు తెలీదా? వెన్ గాడ్ ఆస్క్ సంథింగ్ యూ హ్యావ్ టు సే దిస్ ఈజ్ వాట్ ఐ యామ్. అడిగాడు నువ్వెవరని అడిగాడు. ఏం చెప్పాడు అతను? ఇంగ్లీష్లో బాగుంటుంది, ఏంటది? వీఆర్ మెనీ అంటాడు. అంటే సేన అంటే ఏంటి? అనేకము, మెనీ. మెనీ ఏంటి? మాట్లాడేది ఒకడైతే ఒకడు మాట్లాడుతున్నప్పుడు అనేకం ఎక్కడి నుంచి వచ్చినాయి? సో ఒకడిలో అసూయ ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, కుట్ర ఉంటుంది. ఒకడిలోనే రకరకాల అపరిచితులు ఉంటారు, మల్టీ క్యారెక్టర్స్. వాడు అప్పుడే నవ్వుతాడు, అప్పుడే ఏడుస్తుంటాడు, అప్పుడే సీరియస్ అవుతాడు, అప్పుడే మాడముఖం పెడతాడు. 10 నిమిషాలకి మారిపోతుంటుంది ఫేస్. వీళ్ళే సేనదయాలంటే. యూ డోంట్ అండర్స్టాండ్ దట్. సో వెన్ యూ హ్యావ్ దట్ మల్టీ పర్సనాలిటీ, you should know that you have great Sena.